హాయ్! వెల్కమ్ టు సంధ్య డిజైనింగ్ స్టూడియో. ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియోలో మనము నేచురల్ ఫైబర్స్‌లో కాటన్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం లెనిన్ ఫైబర్స్ గురించి తెలుసుకుందామని అనుకున్నాం కదా! సో, లెనిన్ గురించి మనం స్టార్ట్ చేద్దాం. సో, లెనిన్ గురించి స్టార్ట్ ఓకే. ఇవేంటివని చూస్తున్నారా చేతిలో? అవిసె గింజలండి. అవిసె గింజలు అందరికీ తెలుసు కదా అవిసె గింజలు. సో, ఇవి అవిసె గింజలు. ఎందుకు ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నేను మీకు చెప్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్‌గా అవిసె గింజలతోటే వచ్చే మొక్కల త్రూనే మనకి యాన్ వస్తుంది లెనిన్ ఫ్యాబ్రిక్ కోసం. అంటే అవిసె గింజల యొక్క మొక్కల కాండాలు ఉంటాయి కదా! వాటితో చేస్తారు. సో, అందుకని మీకు చూపిద్దామని చెప్పి పెట్టాను. ఫ్లాక్స్ సీడ్స్ కాకపోతే ఇక్కడ మనకి మధ్యప్రదేశ్, బీహార్ అటు సైడ్ పండిస్తారు కానీ నార్త్ ఇండియాలో అవి నూనెకి తీయటానికి మాత్రం పనికొస్తాయి. ఎందుకు మనకి యాన్ రాదు అక్కడ అంటే హైట్ తక్కువొస్తాయి మొక్కలు. అంటే మన ఇండియా వాతావరణానికి హైట్ తక్కువొస్తాయి. సో, యాన్ మనకి కొంచెం లాంగ్ స్టాపుల్ ఉంటేనే బాగుంటుంది కదా! సో, అందుకోసం అని చెప్పి మనం దీనిని దిగుమతి చేసుకుంటున్నాం. సో, ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాము అంటే బెల్జియం, ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. Flax processing begins with retting to loosen the fibers. After drying, stems are broken to remove the woody core, create premium linen, while long fibers are smooth and strong texture. ఈ రోజు మనం లినెన్ వస్త్రం గురించి తెలుసుకుందాం. లెనిన్ ఫైబర్ ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఓకే, బెల్జియం నుంచి, ఫ్రాన్స్ నుంచి. ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటాయి. ఎందుకంటే అక్కడ ప్రీమియం క్వాలిటీ దొరుకుతుంది. అంటే హైట్ బాగా పెరుగుతాయంట అక్కడ మొక్కలు. సో అది లెనిన్ వస్త్రాన్ని ఇండియాలో ఎక్కువగా ఎక్కడ తయారు చేస్తున్నారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఎక్కడ జరుగుతుంది అంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అట్లాగే గుజరాత్, మహారాష్ట్ర. మనకి పశ్చిమ బెంగాల్లో రిషిరా అని చెప్పి ఆదిత్య బిర్లా గ్రూప్కి చెందిన జయశ్రీ టెక్స్టైల్స్ లెనిన్ క్లబ్ బ్రాండ్ దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ లెనిన్ ఫ్యాక్టరీ అన్నమాట. ఇది బెంగాల్లోనే ఉంది. ఇండియాలో లెనిన్ విప్లవానికి ఇదే ప్రధాన కేంద్రం. నెక్స్ట్ తమిళనాడులో తిరువూర్, కోయంబత్తూర్, ఈరోడ్ ఈ ప్రాంతాల్లో లెనిన్ దారాలు, లెనిన్ బ్లెండెడ్ వస్త్రాల తయారీ బాగా జరిగింది. హోల్సేల్ బిజినెస్ కూడా చాలా ఎక్కువ జరిగింది కోయంబత్తూరు. గుజరాత్, మహారాష్ట్ర ఇక్కడికి ఆధునిక టెక్స్టైల్ మిల్లుల్లో లెనిన్ ఫ్యాబ్రిక్ వీవింగ్ మరి ప్రొడక్షన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. వీవింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం కదా, ఎక్కడెక్కడ వీవింగ్ చేస్తారు ఏంటి అనేది మనం అంతా తెలుసుకున్నాము. సో దీన్ని ఎలా గుర్తించాలి అంటే యాక్చువల్గా దీనిలో కూడా అన్ని వీవ్స్ ఉంటాయి. అంటే ప్లెయిన్ వీవ్, ట్విల్ వీవ్, మనకి ఇంకా హెరింగ్ బోన్ అన్ని వస్తాయి ఆల్మోస్ట్. బట్ కానీ అవి కొంచెం మనకి ప్రైస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి. ఒరిజినల్ అయితే ఖచ్చితంగా ప్రైస్ ఎక్కువే ఉంటాయి. బ్లెండెడ్ అయితే కొద్దిగా తక్కువకి వస్తాయి. కానీ మనం ఎలా గుర్తించాలి అంటే దీనికి కొంచెం టెక్స్చర్ ఉంటుంది. ఆ టెక్స్చర్ ని మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. కాటన్ కి కొంచెం టెక్స్చర్ తక్కువ ఉంటుంది ఫ్యాబ్రిక్ కి. లెనిన్ ఫ్యాబ్రిక్ ను గుర్తించాలంటే ముందు దాని టెక్స్చర్ ను గమనించండి. ఇది కొంచెం క్రిస్ప్ గా చిన్న చిన్న నేచురల్ స్లబ్స్ తో కనిపిస్తుంది. చేతికి చల్లగా అనిపిస్తుంది. కాటన్ తో పోలిస్తే కొద్దిగా నేచురల్ కొద్దిగా టెక్స్చర్ ఉంటుంది. కానీ పట్టుకుంటే మాత్రం చాలా సాఫ్ట్ గా స్మూత్ గానే ఉంటుంది ఇది కూడా. ఇంకొకటి, మనము ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఇలా బుగ్గన అంటించామనుకో నార్మల్ గా ఉంటుంది. అదే ఒక స్టీల్ బాటిల్లో లేకపోతే కాపర్ బాటిల్లో ఇలా టచ్ చేస్తే కొంచెం మనకి ఏమవుతుంది, చల్లగా ఒక రకమైన ఫీల్ వస్తుంది. అలాగే మన ఫ్యాన్ గాలి కింద కూర్చున్నప్పుడు, అట్లాగే బయట మనం బయట గాలి, చెట్ల గాలి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఫీల్ ఎలా తేడా తెలుస్తుందో అట్లాగే ఫ్యాబ్రిక్ టచ్ చేయగానే మనకి కూల్ గా అనిపిస్తుంది. అంటే అక్కడ ఫ్యాబ్రిక్ తడిగా ఉండదు, బట్ కానీ చల్లగా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్ బాగా ఓవర్ హీట్ బాడీ ఉన్న వాళ్ళు ఇలాంటి లెనిన్ ఫ్యాబ్రిక్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి బాడీ హీట్ కూడా తగ్గిద్ది. లినెన్ డెనిమ్ శైలి మరియు సౌకర్యాల అద్భుతమైన సమ్మేళనం. ఇది వేసవికి ఎంతో అనుకూలం మరియు గాలి ఆడేలా ఉంటుంది. రోజంతా ఎంతో మృదువుగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. దీని సహజమైన మెరుపు మీకు క్లాసీ లుక్ ను ఇస్తుంది. లెనిన్ ఫ్యాబ్రిక్ లో బెడ్షీట్లు, పిల్లో కవర్స్, డెనిమ్ అంటే జీన్స్, అట్లాగే ఇండో వెస్టర్న్ వేర్, అట్లాగే ఎథనిక్ వేరు, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ తయారు చేస్తారు. షరగ్స్, క్యాప్స్, బ్యాగ్స్, ఇట్లా అన్నీ చాలా లగ్జరియస్ గా ఉంటాయి. ఆ డోర్ కర్టన్స్ అయితే ఇంకా చాలా అందంగా ఉంటాయి. అందులోంచి వెలుతురుని చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఆ లైట్ వెలుతురు నుంచి, విండో వెలుతురు నుంచి బాగా రిచ్ గా ఉన్నవాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. లెనిన్ ఫ్యాబ్రిక్ అంటేనే రిచ్ ఫ్యాబ్రిక్. రిచ్ గా ఉన్నవాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో లెనిన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి కామెంట్స్లో, నేను చెప్తాను. దీన్ని ఎలా టెస్ట్ చేస్తారు
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి కాటన్ ఎలా టెస్ట్ చేసాం ఇట్లా పట్టుకొని పిడికిల్లో బిగించి టెస్ట్ చేస్తే ఈ ముడత వచ్చేస్తుంది. ఇది కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముడత పడిపోతుంది, ఈజీగా ముడత వస్తుంది. అదే కొంచెం బ్లెండెడ్ అయితే తక్కువ ముడతలు ఉంటాయి. మనం అలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకోటి అసలు ఇది టచ్ చేస్తేనే మనకు తెలిసిపోతుంది. మెయిన్ మనం టెక్స్టైల్ కంపెనీలకి వెళ్ళి పెద్ద పెద్దగా బల్క్లో కొనుక్కోము. కొంచెం కొనుక్కొచ్చుకోవాలి అనుకుంటే కనుక, మన వరకు తెచ్చుకోవాలి అనుకుంటే కనుక రేమాండ్ షాప్కి వెళ్ళి తెచ్చుకోండి. ప్రీమియం లెనిన్ ఫ్యాబ్రిక్ దొరికిద్ది. దానిలో చీట్ చేయడానికి వేరే ఆప్షన్ ఏమి ఉండదు వాళ్ళు. సో బ్రాండ్ కాబట్టి ఇంకా ఉన్నాయి కానీ వేరే వేరే బ్రాండ్స్. సో నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. సో అందుకని మీకు ఇది చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మ్యాన్ మేడ్ ఫైబర్స్ గురించి చెప్పుకుందాము. ఈ రోజుకి లెనిన్ ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి, చెప్తాను. మీరు కూడా లెనిన్ ఫ్యాబ్రిక్స్ ఇంతకుముందు వాడారా? వాడితే కనుక మీరు ఎలా ఫీల్ అయ్యారో కూడా కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.